మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం వికసించింది. మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బీజేపీ ఒంటరిగా 127 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగుస్తోంది. ఆలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సింది. దీంతో మహాయుతి కూటమిలో సీఎం పదవిపై అప్పుడే పోటీ మొదలైంది. 125కి పైగా స్థానాలు సాధించిన తమ పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం రేసులో మొదటగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపిస్తూ ఉంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాసేపట్లో ఫడ్నవీస్తో భేటీ కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ఖరేకర్ కూడా చెప్పారు. మరోవైపు అజిత్ పవార్నే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఏక్నాథ్ షిండేనే సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ప్రకటించారని, ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని శివసేన నేతలు పట్టుబడుతున్నారు. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సమయం తక్కువగా ఉన్నందున సీఎం ఎవరు అన్నది కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. ఫలితాలు చూస్తూ ఉన్నాము. మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం వికసించింది. మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించగా ప్రస్తుతం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బీజేపీ ఒంటరిగా 127 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగుస్తోంది. ఆలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సింది. దీంతో మహాయుతి కూటమిలో సీఎం పదవిపై అప్పుడే పోటీ మొదలైనట్టు తెలుస్తూ ఉంది. 125కు పైగా స్థానాలు సాధించిన తమ పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం రేసులో మొదటగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపిస్తూ ఉంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాసేపట్లో ఫడ్నవీస్తో భేటీ కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ఖరేకర్ కూడా చెప్పారు. అయితే మరోవైపు అజిత్ పవార్నే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన వర్గం కూడా డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఏక్నాథ్ షిండేనే సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ప్రకటించారని, ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని శివసేన నేతలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. అయితే దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సమయం కూడా తక్కువగా ఉన్నందున సీఎం ఎవరు అన్నది కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం వికసించింది. మొత్తం 288 స్థానాలకు గాను 220 స్థానాల్లో కమలం దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బీజేపీ ఒంటరిగా 127 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అన్నది చర్చనీయాంశమవుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగుస్తుంది. ఆలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సింది. దీంతో మహాయుతి కూటమిలో సీఎం పదవిపై అప్పుడే ఆసక్తి నెలకొంది. 125కి పైగా స్థానాలు సాధించిన తమ పార్టీకే సీఎం పదవి ఇవ్వాలి అని మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేసులో మొదటగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాసేపట్లో ఫడ్నవీస్తో భేటీ కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ఖరేకర్ కూడా చెప్పారు. మరోవైపు అజిత్ పవార్నే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన వర్గం కూడా డిమాండ్ చేస్తూ ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఏక్నాథ్ షిండేనే సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ప్రకటించారని, ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని శివసేన నేతలు కూడా పట్టుబడుతూ ఉన్నారు. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి. కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సమయం కూడా తక్కువగా ఉన్నందున సీఎం ఎవరు అన్నది కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.